హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి ఫిష్ ఫ్రై. ముందుగా ఫిష్ని శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను. ఒక ప్లేట్లో ధనియాల పొడి, జీలకర్ర పొడి, సాల్టు, కారం మనకి తగినంత అంటే 1 స్పూనున్నర వేసాను. పసుపు 1 స్పూను మొత్తం వేసుకొని ఆయిల్ వేసుకొని పేస్ట్ లాగా చేసుకోవాలి. పేస్ట్ లాగా చేసి ఇది ఒక మొత్తం ఇలా పేస్ట్ లాగా చేసుకొని ముక్కకి బాగా పట్టించాలండి. ముక్కకి ఇలా పట్టిస్తే సరిపోతుంది. ఇలా అన్ని ముక్కలకి ఇలానే పట్టించాలి పేస్ట్ని. ఇలా పట్టించిన తర్వాత 1 గంట కానీ మనం పక్కన ఉంచుకుంటే సరిపోతుంది. టైం లేకపోతే 1 అర్ధ గంట అయినా ఉంచాలండి. ½ అన్ అవర్ ఉంచితే సరిపోతుంది. ఇలా తర్వాత స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి ఆయిల్ ఎక్కువ పడుతుందండి. ఫ్రై చేసుకుంటాం కదా. ఇలా వేడెక్కిన ఆయిల్లో ఇలా చేప ముక్కల్ని వేసుకోవాలి. చక్కగా మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలండి. చక్కగా వేగుతాయి అన్నమాట. ఇలా వేయించుకున్న తర్వాత చూడండి చక్కగా వేగాయి. ఇలా ఇంకొకసారి కూడా ఉన్నాయండి. ఇంకోసారి కూడా వేయించుకొని పక్కన పెట్టుకున్నాను. ఇలా మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి, లేకపోతే అడుగంటిపోతుందండి. మనం ఫిష్ ఫ్రైకి కావాల్సిన పేస్ట్ కావాలి కదా. నేను ఇక్కడ 3 ఉల్లిపాయలు తీసుకుంటున్నాను. ఇలా కట్ చేసుకొని అల్లం, ఎల్లిపాయలు కూడా దీంట్లో వేసి పేస్ట్ చేస్తున్నాను. ఇప్పుడు ఫిష్ ఫ్రై అయిపోయిందండి. కొంచెం ఆయిల్ వేసి అదే ఆయిల్లో కొంచెం ఆయిల్ వేసేసి జీలకర్ర, పచ్చిమిర్చి వేయించుకోవాలి. తర్వాత మనం అల్లం పేస్టు, ఉల్లిపాయ పేస్టు కూడా వేసుకోవాలి. వేసుకొని పచ్చి వాసన పోయేదాకా వేయించుకోవాలి. ఇది అడుగంటకుండా మనం దగ్గరుండి వేయించుకోవాలండి. ఉల్లిపాయ పేస్ట్ తొందరగా అడుగంటుకుంటుంది. ఇలా వేయించుకోవాలి, పచ్చి వాసన పోయేదాకా వేయించుకోవాలి. తర్వాత పుదీనా, కొత్తిమీర కూడా ఇలానే వేసుకోవాలి. ఇప్పుడే వేసుకోవాలండి. చక్కగా మగ్గిపోయింది చూడండి. ఇంకొంచెం వేయించుకోవాలి. తర్వాత 2 స్పూన్లు కారం, 1 స్పూన్ పసుపు, సాల్ట్, ధనియాల పొడి, మసాలా పొడి, ఇలా మొత్తం వేసుకొని ఇది కూడా మొత్తం కలుపుకోవాలి. ఇలా చక్కగా ఆయిల్ పైకి తేలిన తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న చేప ముక్కలను వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత గ్రేవీని మనం పైకి కిందికి గ్రేవీని వేసుకోవాలి ఈ ముక్కల పైన. తర్వాత లో ఫ్లేమ్లో పెట్టి మనం ఇవి వేగనిచ్చినట్లయితే చక్కగా ఆయిల్ పైకి తేలుతూ వేగుతుందండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే మసాలా ఫిష్ ఫ్రై. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఎలా ఉందో కామెంట్స్ తెలియచేయండి. ఒకసారి మీరు ఇలా ట్రై చేయండి. గ్రేవీకి ముక్కలు చాలా బాగుంటాయండి. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.